గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా యొక్క మరొక పెద్దనాన్న గారు అంటే భీమరాజు పెద్దనాన్న గారు కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే పెద్దమ్మలిద్దరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. కొంతసేపు దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనాల వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలిండును ఆప్చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే క్రైస్తవ విశ్వాసి యొక్క విశ్వాసం బండ మీద ఇసుక మీద. చెప్పండి ఒకసారి అండి. క్రైస్తవుని యొక్క విశ్వాసం బండ మీద ఇసుక మీద. ఈ సందర్భం గురించి మనం తెలుసుకుని దీని ద్వారా ఈ రోజు ఏర్పాటు చేసిన కూడిక గురించి కూడా నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మనం చదివిన వాక్యంలో ఏంటి వాక్యం అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే కాబట్టి ఈ నా మాటలు విని అని ఉందండి. అంటే మనం బాగా గమనిస్తే మొట్టమొదటి పదం ఏముందండి అంటే కాబట్టి అని ఉంది. ఈ కాబట్టి అని ఉంది కాబట్టి ఖచ్చితంగా ముందు ఏదో సందర్భం జరిగింది, తర్వాత కూడా ఆ సందర్భం జరిగింది. తర్వాత జరిగిన సందర్భాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. దానికి ముందు సందర్భం ఏం జరిగిందో ఒక్కసారి చూసి ఈ వాక్యంలోకి వద్దాం. ఈ వాక్యం గురించి మనం చదివేటప్పుడు మనకి ఏం తెలియాలండి అంటే ఈ యొక్క అధ్యాయాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆ ప్రత్యేకత అంటే ఈ యొక్క 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మత్తయి సువార్తలు ఈ 3 అధ్యాయాన్ని కలిపి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే అంటే కొండ మీద ప్రసంగం. మన పాత నిబంధనలో ఒక కొండ ఉందండి. ఏంటి ఆ కొండ అంటే సీనాయి పర్వతం. ఆ పర్వతం మీద ఏమొచ్చినాయి అంటే ఆజ్ఞలు వచ్చినాయి. మరి ఈ కొత్త నిబంధనలో ఈ కొండ మీద ఏమొచ్చినాయి అంటే ధన్యతలు వచ్చినాయి. చాలా మనిషి ఎలా జీవించాలి, మనిషి ఏ విధంగా దేవుని విశ్వాసంగా ఎలా ఉండాలి అనే సందర్భం గురించి యేసుక్రీస్తు స్వయంగా ఆయన నోటి ద్వారా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడిన విషయంలో మనం భాగంగానే చదివిన దాంట్లో మనం చూస్తే కాబట్టి ఈ నా మాటలు విని అని ఉంది. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఈ నా మాటలు చదవండి ఒకసారి. కాబట్టి ఈ నా మాటలు విని. ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఈ యొక్క 3 అధ్యాయాల్లో కనుక 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం మనం బాగా గమనిస్తే 5వ అధ్యాయం మొదట వచ్చిన ఇలా ఉంటుంది. ఏమని? ఆయన కొండ మీదకి ఎక్కి అని ఉంటుంది. మళ్ళీ 8వ అధ్యాయం మొదట వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఆయన ఆ కొండ మీద నుండి దిగి. అంటే ఇప్పుడు చెప్పండి 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం ఈ అధ్యాయాలన్నీ ఎక్కడ జరిగినాయండి? ఈ ప్రసంగాలంటే ఎక్కడ జరిగినాయండి? కొండ మీద జరిగినాయి. ఈ కొండ మీద జరిగిన ప్రసంగంలోనే ఈ 3 అధ్యాయాల్లో 111 వచనాలు ఉన్నాయి. ఈ 111 వచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైన వచనాలు. ఆ వచనంలోనే మనం ఈరోజు ఒక 5 వచనాలు నేర్చుకోబోతున్నాం. ఏంటో వచనాలు మనం చదవమండి. ఆ 24వ అధ్యాయం చూస్తే కాబట్టి ఈ నా మాటలు విని. ఇప్పుడు మనం బాగా గమనిస్తే దీని ముందు సందర్భం ఎవరి గురించి మాట్లాడారంటే యేసుక్రీస్తు మాట్లాడుతుంటే చాలా మంది జనాలు వచ్చారు. మనం ఎలా అయితే వాక్యం చెప్పినప్పుడు వెళ్తాము అదే విధంగా చాలా జనాలు వచ్చారు. ఆ ప్రజల్లో కొంతమంది బోధకులు ఉన్నారు, కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, కొంతమంది విశ్వాసులు ఉన్నారు. ఇలా అన్ని రకాల వ్యక్తులు కూడా ఆ యొక్క ప్రసంగం వినడానికి వచ్చారు. ఆ వినడానికి వచ్చిన వాళ్ళలో యేసుక్రీస్తు దీని ముందు సందర్భం ఏమని మాట్లాడారంటే మీరు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు నన్ను అంటారు. ఏమని అడిగారంటే తీర్పు దినం ఒకటి ఉంది కదా,
ఆ తీర్పు దినాన్ని ఇలా అంటారు, ఏమని? ప్రభువా 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 అని పిలుస్తారు. మళ్ళీ ఏమంటారంటే, నీ నామమున మేము ప్రార్థించాము, నీ నామమున మేము దెయ్యాలు వెలగొట్టాము, నీ నామమున మేము అద్భుతాలు చేశాం ప్రభువా, నువ్వేంటి ప్రభువా ఇలా అన్నావు అని నన్ను అడుగుతారు. కానీ అలాంటి వారి గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు ఎందుకు అయ్యారంటే వాళ్ళు నోటి ద్వారా చెప్తున్నారు కానీ అవి వారి జీవితంలో అనుసరించడం లేదు. వాళ్ళు అనుసరించకుండా ఏం చేస్తున్నారంటే ఇతరులను అనుసరించమని చెప్తున్నారు. అందుకే వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి. ఇది ఎవరి గురించి చెప్పారంటే బోధ చేసే వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు మనం చదివిన సందర్భం కనుక బాగా గమనిస్తే, మనం చదివిన పదంలో ఈయన మాటలు విని. ఇప్పుడు చెప్పండి, విని అంటే ఎవరండి? వినేవాళ్ళు. అంటే వినేవారి గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఏమని? కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. ఆచేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ఏదైనా మాట్లాడినప్పుడు మనకు బాగా తెలుసండి. ఏమనంటే ఆయన ఏదైనా చెప్పినప్పుడు ఇట్టే ఈజీగా ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ రోజుల్లో అందరికీ కూడా చదివి ఉన్న వ్యక్తులు కాదు, పామరులు, చాలా విద్య లేని వారు. కాబట్టి వాళ్ళందరికీ ఏం చేయాలండి? అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమయ్యేటట్టు చెప్పి దేవుని వైపు తిప్పాలి. అదే యేసుక్రీస్తు చేసిన పని. ఆ విధంగా ఆయన ఏం చేశారంటే పోలిక రూపంలో ఇద్దరు వ్యక్తులను చెప్పారు. ఎవరు ఆ వ్యక్తులు అంటే వాళ్ళకి పేర్లు పెట్టాల. ఏమని చెప్పారంటే బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. వీళ్ళిద్దరూ ఏం చేశారండి అంటే 2 ఇల్లు కట్టుకున్నారు. చెరొకటి. బుద్ధిమంతుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిహీనుడు కూడా ఒక ఇల్లు కట్టుకున్నాడు. బుద్ధిమంతుడు అంటే ఎవరండి అంటే బుద్ధి కలిగిన వ్యక్తి, తెలివైన వ్యక్తి. బుద్ధిహీనుడు అంటే ఎవరండి అంటే పేర్లోనే ఉందండి, బుద్ధి హీనత. హీనత అంటే లేకపోవడం. బుద్ధి లేని వాడు ఒక ఇల్లు కట్టాడు. ఇల్లు ఎలా కట్టారంటే ఒక అతనేమో కొండ మీద కట్టాడు, ఒక అతనేమో చెప్పండి ఇసుక మీద కట్టాడు. ఈ 2 ఇల్లులు కనుక ఎందుకు యేసుక్రీస్తు అలా చెప్పవలసి వచ్చిందండి అంటే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పోలిస్తూ యేసుక్రీస్తు మాట్లాడారు. ఎలా అంటే కింద మనం బాగా చూస్తే పునాది బండ మీద వేయబడెను, పునాది ఇసుక మీద వేయబడెను అనే పదాలు చూసాం. అంటే మీరు బాగా గమనించండి, ఇల్లు నిలబడాలంటే ఏం కావాలంటే ఖచ్చితంగా పునాది వేయాలి. కానీ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే పునాది మనకు కనిపించదు బయటికి, కానీ ఎక్కడ ఉంటుంది అంటే భూమి లోపల ఉంటుంది. కానీ ఆ పునాది ఇంటికి బాగా ఇంపార్టెంట్. అంటే ఆ పునాది లేకపోతే ఇల్లు నిలబడదు, కానీ పునాది అనేది బయటికి కనిపించదు. పునాది ఉండడం వల్లే ఇల్లు అనేది బలంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అలా అదే విధంగా పునాది ఎలాగైతే ఉన్నది కనిపించదో క్రైస్తవులమైన మనం కూడా మన విశ్వాసం కూడా బయటికి కనిపించదు ఎంత లోతుందో. కానీ మనం దేవుణ్ణి చూపించాలి. ఎలా చూపించాలంటే మన ప్రవర్తనలో ఆయనను చూపించాలి. అదేవిధంగా ఇక్కడ 2 ఇల్లు కట్టుకున్నారు. ఎక్కడండి? ఒక అతనేమో బండ మీద కట్టాడు, ఒక అతను ఇసుక మీద కట్టాడు. బండ మీద కట్టిన అతనికి ఒక పేరు పెట్టాము, అదే బుద్ధిమంతుడు, తెలివైన వాడు. ఇసుక మీద కట్టిన వాడికి ఒక పేరు పెట్టాము, అదే బుద్ధిహీనుడు, తెలివి లేనివాడు. ఆ తర్వాత ఏం చేసిందండి? 25వ వచనం వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఆచేతం. మరి బాగా గమనించండి, మనకి ఎప్పుడైనా కనుక ఇల్లుని ఏమి పరీక్షిస్తాయి అని అంటే, మన ఇల్లు ఉంది కదండి, ఇల్లుని కొన్ని వాతావరణాలు మన ఇల్లుని పరీక్షిస్తూ ఉంటాయి. ఎలా అంటే వర్షం మనకు తెలుసు కదండి. వర్షం అంటే ఏంటండి? మేఘాల్లో నుంచి చిన్న నీటి బిందువులు రావడాన్ని మనం వర్షం అంటూ ఉంటాం. దాని తర్వాత ఇంకొక పదం ఉంది, అదే వరదలు. వరదలు అంటే ఏంటండి? వర్షం వచ్చిన నీరు నిలబడిపోయి ఉండడాన్ని వరదలు అంటాం. దాన్ని ఫ్లడ్స్ అని కూడా అంటాం. తర్వాత వచ్చేది ఏంటంటే గాలి అంటాం. మీరు కనుక బాగా గమనించినట్లయితే గాలి వస్తే వరదలు ఉంటాయి, గాలి వస్తే వర్షం వస్తుంది, వర్షం వస్తే ఖచ్చితంగా వరదలు ఉంటాయి. మీరు బాగా గమనించండి, ఈ 3 కూడా ఇంటిని పరీక్షిస్తూ ఉంటాయి. ఎలా పరీక్షిస్తాయంటే వర్షం వచ్చింది అనుకోండి, వర్షం వస్తే ఇంటిలో ఒక భాగాన్ని అది పరీక్షిస్తూ ఉంటుంది. ఏ భాగం అంటే పై భాగాన్ని వర్షం అనేది పరీక్షిస్తూ ఉంటుంది. 2 వరదలు అని చదివాం. వరదలు అనేవి ఏం పరీక్షిస్తాయండి అంటే ఇంటి యొక్క గోడలను పరీక్షిస్తూ ఉంటాయి. 3 గాలి అనేది దేన్ని పరీక్షిస్తుంది అంటే ఇల్లు యొక్క పునాదిని పరీక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, వర్షం వచ్చింది అనుకోండి, ఇల్లు యొక్క పై కప్పు అనేది
తెలుస్తుంది. అది కనుక డెలికేట్గా ఉంటే వాటర్ని లోపలికి వస్తాయి. అదేవిధంగా సైడ్ గోడలు అవి వరదల వల్ల పరీక్షింపబడతాయి. అలాగే పునాది అనేది గాలి వల్ల పరీక్షింపబడదు. ఇదే విధంగా ఇల్లు ఎలా అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలా పరీక్షించబడుతుందో అదే విధంగా మనిషి కూడా అలాంటి శ్రమల వల్ల పరీక్షింపబడతాడు. అంటే ఇప్పుడు చెప్పండి, మనిషికి గాలి లాంటి శ్రమలు వస్తాయి, వరదల లాంటి శ్రమలు వస్తాయి, తర్వాత వర్షము లాంటి శ్రమలు వస్తాయి. అలాంటి విధంలో మనం ఎలా ఉన్నామో అదే మన యొక్క పునాది ఎక్కడ ఉంది, బండ మీద ఉందా, ఇసుక మీద ఉందా అనే దాని గురించి మనం నిర్ణయిస్తూ ఉంటుంది. మీరు కనుక బాగా ఆలోచిస్తే కొండ మీద గిల్లు కట్టారు, తర్వాత ఇసుక మీద గిల్లు కట్టారు. ఇప్పుడు వర్షం వచ్చింది, బాగా గమనించండి. ఇప్పుడు గాలి వేసింది అనుకోండి, గాలి వేస్తే ఇసుక ఎగిరిపోద్దా, రాళ్ళు ఎగిరిపోతాయా? చెప్పండి, ఇసుక ఎగిరిపోద్ది. అందుకే కీర్తనలు మొదటి అధ్యాయంలో ఇలా పోల్చారు, ఏమని? పొట్టు వలె పోల్చారు. ఇది పొట్టు వలె ఉండకూడదు, ఎలా ఉండాలి? వేళ్ళు అంటే నిలకడగా ఉండాలి అన్న సారాంశంతో మనం మాట్లాడుతూ ఉంటాం కీర్తన మొదటి అధ్యాయం. ఇక్కడ మనం బాగా గమనిస్తే రాడ్ని దేనికి ఉపయోగిస్తారండి అంటే బరువును, ఇప్పుడు పేపర్ ఉందండి, పేపర్ ఎగరకుండా ఉండాలంటే రాళ్ళు పెడతారు. ఇంకా మనం కనుక బాగా గమనిస్తే ఈ యొక్క రాళ్ళు అవి దేనికి ఉపయోగపడతాయంటే ఫస్ట్గా ఈ రాళ్ళు ఉపయోగించే లైట్ అగ్ని తయారు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఒకటి బండ మీద ఇల్లు కట్టారు, 2 ఇసుక మీద ఇల్లు కట్టారు. మీరు బాగా గమనించండి, గాలి వేసింది, వర్షం వచ్చింది, తర్వాత వరదలు వచ్చినాయి. ఏ ఇల్లు పడిపోద్ది అని అంటే చెప్పండి, ఖచ్చితంగా ఇసుక మీద ఉన్న ఇల్లే పడిపోద్ది. ఎందుకండి అని అంటే దాని యొక్క పునాది స్ట్రాంగ్గా లేదు. అందుకే ఇప్పుడు కొండ మీద ఉన్న పునాది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది పడదు. కాకపోతే ఇసుక మీద ఉండే ఇల్లు పడిపోద్ది. ఎందుకు పడిపోద్ది అని అంటే పునాది సరిగ్గా లేకపోవడం వల్ల. ఎందుకు పునాది సరిగ్గా లేకపోవడం వల్ల అంటే 3 విషయాలు మనం చూసాం. ఒకటి గాలి, వర్షం, వరదలు. ఈ 3 కూడా ఇంటిని పరీక్షించాయి. అదే విధంగా మనము కూడా మన విశ్వాసం బండ మీద ఉన్నట్లయితే మన యొక్క పునాది లోతుగా ఉంటుంది కాబట్టి మనం బండ మీద వేసిన వారి వల్లే నిలకడగా ఉంటాము. ఎప్పుడు నిలకడగా ఉంటామండి అంటే చెప్పండి, ఈ యొక్క వర్షం లాంటి శ్రమలు, వరదలు లాంటి శ్రమలు, తర్వాత గాలి లాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం నిలకడగా ఉండాలండి అంటే మన యొక్క విశ్వాసం అనే పునాది బండ మీద ఉండాలి. ఏ బండ మీద ఉండాలండి అని అంటే వాక్యం చెప్తుంది, క్రీస్తు అనే బండ మీద ఉండాలి. కానీ అదే విధంగా కనుక మనం వేరే విధంగా ఇసుక మీద కనుక మన యొక్క పునాది ఉన్నట్లయితే వర్షం లాంటి శ్రమలు రానివ్వండి, వరదలు లాంటి శ్రమలు రానివ్వండి, తర్వాత గాలి లాంటి శ్రమలు రానివ్వండి, ఏ శ్రమలు వచ్చినా కూడా ఇట్టే పడిపోతూ ఉంటాము. మనం బాగా గమనించినట్లయితే ఇలాంటి గాలి లాంటి శ్రమలు, వరదలు లాంటి శ్రమలు, ఈ యొక్క వర్షం లాంటి శ్రమలు చాలా మంది ఎదుర్కొన్నారు. ఎవరు ఆ బైబిల్లో చాలా మంది ఎదుర్కొన్నారు. ఎవరండి అలా అంటే మనకు బాగా తెలుసు. ఒక అతను ఉన్నాడు, ఆయనదే ఊజు దేశం అండి. ఆయనకి 10 మంది పిల్లలు ఉన్నారు, 7 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. కొన్ని వేల గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, జత ఎడ్లు ఉన్నాయి. ఇలా చాలా సంపాదించాడు. కానీ ఈయనకి శ్రమలు రావడం మొదలుపెట్టారు. శ్రమలు వస్తాం వల్ల ఆయన ఏం చేశాడు, ఆయన యొక్క పునాది ఎక్కడ వేశాడండి అంటే దేవునిలో క్రీస్తు అనే బండ మీద ఆయన పునాది వేశాడు. కాబట్టి ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. అదే కనుక ఆయన వేయకపోతే అలా చెప్పేసి అలా వదిలేసేవాళ్ళు. కానీ ఆయన ఏం చేశాడండి అంటే ఆయన పునాది క్రీస్తులో ఉంచాడు కాబట్టి, దేవునిలో ఆయన యొక్క పునాది ఉంచాడు కాబట్టి ఆయన రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇది యోబు. కానీ యోబు భార్య యొక్క పునాది ఎలా ఉందండి అంటే ఇసుక మీద ఉంది. అందుకే ఆవిడ ఏమంది, వచ్చింది అలా ఆయన దగ్గరికి వచ్చి ఏమంది అంటే, ఏమండి ఎందుకండి మనకి కురుపులతో మీరు కుళ్ళిపోతున్నారు, ఓకే గోకేసుకుంటున్నారు, మీకు అనారోగ్యంగా ఉంది, ఎందుకంటే దేవుని వదిలేవచ్చు కదా అన్నది. ఎవరండి? యోబు యొక్క భార్య. కానీ యోబు ఏమన్నాడు, నేను నా దేవుణ్ణి వదిలిపెట్టను, ఎందుకనంటే నా దేవుడు సజీవుడు కాబట్టి. అలా అన్నాడు కాబట్టి ఆయన యొక్క విశ్వాసం బండ మీద ఉంది కాబట్టి ఆయన రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆయనే యోబు. ఇంకా ఎవరైనా ఉన్నారండి అని అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరండి అంటే మనకు బాగా తెలుసు, విలపించే ప్రవక్త, ఆయనే ఇర్మియా గారు. ఇర్మియా గారు కూడా అంతే, చాలా మంది విక్రించారు, చాలా మంది విక్రింతలు పాలు చేశారు. కానీ ఆయన యొక్క పునాది దేవుడి మీద ఉంది కాబట్టి
ఆయన ఎన్నో శ్రమలు పడి ఎన్నో ఆశీర్వాదాలు పడి మంచి ప్రవక్తగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటారు. ఇంకా ఎవరైనా ఉన్నారని అంటే మూడో వ్యక్తి నోవాహు గారు. మనకు తెలుసు కదా, నోవాహు గారు పెద్ద ఆయన, ముసలాయన, పొండు ముసలాయన, గడ్డం పండిపోయింది, జుట్టు పండిపోయింది, మొత్తం పండిపోయింది. దేవుడిచ్చిన మాటను పట్టుకుని ఆయన ఓడ తయారు చేశాడు. ఎందుకు ఓడ తయారు చేశాడండి అంటే దేవుని మీద, చెప్పండి, దేవుని క్రీస్తు అనే బండ మీద ఆయన పునాది ఉంది కాబట్టి. ఇంకా ఎవరైనా ఉన్నారని అంటే ఇంకొక వ్యక్తి గురించి చెప్పి ముగిస్తాను. ఎవరండి అంటే మనకు బాగా తెలుసు, కొత్త నిబంధనలో పత్రికల్లో మనం ప్రతిసారి ఆయన పేరు తెలుసుకుంటామండి. ఆయనే అపోస్తులైన పౌలు. ఈయన చంపాలని ప్రయత్నించారండి. ఎక్కడంటే అపోస్తుల 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 9వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఏమనంటే ఆయన రాళ్ళు రువ్వి చంపాలని ప్రయత్నించి ఆయన ఎన్నో దెబ్బలేశారు. కానీ ఆయన ఎక్కడ వెనకాడకుండా దేవుని మీద ఆయన యొక్క పునాది వేశాడు. అందుకు పునాది వేయడం కావాలనే ఆయన ఏమన్నాడంటే అపోస్తులైన పౌలు అన్నాడు. ఏమనంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలిసి నడుచుకోండి. అంటే ఇప్పుడు బాగా గమనించండి, ఒకప్పుడు హింసకుడిగా ఉన్నాడు, దోషకుడిగా ఉన్నాడు, చాలా హీనంగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఎంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందని అంటే చెప్పండి, ఈయన దేవుని మీద పునాది వేశాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇందులో మనం 5 వ్యక్తులు మాట్లాడాం. ఒకటి ఎవరండి అంటే యోబు. యోబుకి శ్రమలు వచ్చినాయి. ఎలాంటి శ్రమలు అండి అంటే గాలి లాంటి శ్రమలు, వర్షం లాంటి శ్రమలు, తర్వాత వరదలు లాంటి శ్రమలు వచ్చినాయి. ఆయన దేవుని యొక్క క్రీస్తు అనే బండ మీదే ఆయన పునాది వేశాడు. 2 ఇర్మియా గారు కూడా అలాగే దేవుని మీద పునాది వేసుకుని దేవునిలో విశ్వాసం ఉంచి నిలకడగా ఉన్నారు. 3 నోవాహు గారు కూడా అలాగే ఉన్నారు. 4 ఎవరు చెప్పండి, 4 ఎవరు, అపోస్తులైన పౌలు. ఇంకొక ఆవిడ గురించి చెప్పాం. ఆవిడ యొక్క పునాది ఎక్కడ ఉందనంటే ఆవిడ ఎవరండి, యోబు యొక్క భార్య. ఆవిడ యొక్క పునాది ఎక్కడ ఉందండి, ఇసుక మీదే ఉంది. అలా ఉంది కాబట్టి ఆవిడ గురించి ఎక్కువ ఎవరు చెప్పం. ఎవరి గురించి చెప్తారని అంటే ఎప్పుడు చెప్పినా కూడా యోబు గారు అని చెప్తా ఉంటాం. కానీ యోబు గారి భార్య గురించి ఎప్పుడు ఆమె ఇలా చేసింది, ఇలా ఉండకూడదు ప్రజలు అని చెప్తూ ఉంటాం. కానీ యోబు వలె ఉండాలి అని చెప్తా ఉంటాం. ఎందుకని అంటే యోబు దేవుని మీద, చెప్పండి, పునాది వేసుకుని క్రీస్తు అనే బండ మీద పునాదిగా ఉండి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనలో నిలకడగా ఉన్నాడు కాబట్టి. అదే విధంగా మనం కూడా ఎలా ఉండాలండి అంటే వీళ్ళను మనం చూసి వీళ్ళలో మనం నేర్చుకుని అంత శ్రమలు ఆయన పడ్డాడు. మనకు వచ్చే శ్రమలు చిన్నయే కదా. ఆయనకి ఎలాంటి శ్రమలు వచ్చినాయండి, వాన లాంటి శ్రమలు వచ్చినాయి, వడల లాంటి శ్రమలు వచ్చినాయి, గాలి లాంటి శ్రమలు వచ్చినాయి. మనకు ఎలాంటి శ్రమలు వస్తాయని అంటే చిలుకలు లాంటి శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ చిలుకలకే మనం భయపడుతూ ఉంటాం. కానీ అలా కాకుండా మన యొక్క పునాది కూడా ఎక్కడ ఉండాలి అని అంటే క్రీస్తు అనే బండ మీద ఉండాలి. అలా ఉన్నట్లయితే మనం చదవండి ఒకసారి, మనం కనుక పడిపోము. చివరి వచనం 26వ వచనం, మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి నేను. ఒకవేళ కనుక నా మాట విని మీరు చేస్తే ఏం చేయాలండి అంటే నన్ను పోలి నడుచుకోండి, నేను చెప్పి చేయండి. ఇంకా ఏం చేయాలంటే మీ పొరుగు వారిని ప్రేమించండి, నాలో అంటు కట్టబడి ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. అలా కనుక మనం ఉన్నట్లయితే మన యొక్క ఇల్లు ఎక్కడుందండి, మన ఇల్లు అంటే మన యొక్క విశ్వాస జీవితం ఎక్కడుందని అంటే బండ మీద ఉంది. అదే విధంగా కనుక నేను చెప్పే మాటలు వినకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసినట్లయితే మీరు బుద్ధిహీనుని పోలేండి. ఎక్కడ ఉంటారని అంటే ఇసుక మీద కట్టబడిన వారి వలే ఉంటారు. అప్పుడు వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, గాలి వస్తాయి, అప్పుడు మీరు పడిపోతారు. మీరు పడిపోకుండా ఉండాలంటే ఎక్కడ ఉండాలండి అని అంటే బండ మీద కట్టుకుని ఉండాలి. అదే ఏం బండ అంటే క్రీస్తు అనే బండ మీద మీ యొక్క పునాది వేయబడి ఉండాలి. నేను ముగించేస్తున్నాను. అందుకే ఈ యొక్క సందర్భం గురించి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనం బాగా చూసాం, ఇది 7వ వారం. ఈ 7 వారాలు ఎందుకు జరిగినాయంటే మనం దేవునిలో పునాది గట్టిగా ఉండడానికి. ఈరోజు 7వ వారం పునాది మనం స్ట్రాంగ్ అయింది. పునాది స్ట్రాంగ్ అయిన మనం ఏం చేయాలంటే దేవుని మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విని ఆయన పోలు మనం నడుచుకుని ఆయనకు ప్రతినిధులుగా ఆయన్ని మనలో రిఫ్లెక్ట్ చేసి ఆయన వైపు అనేక మందిని తిప్పి ఆయనలో విశ్వాసం ఉంది మన యొక్క పునాది బండ మీద ఉండేటట్టుగా ఉండడానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం.